ఇక 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. ఏఐసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదనం. నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు, ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్కు. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు, మరో 16 మంది చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న అధికార పార్టీ. ఇది కథ. రాష్ట్రంలో ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉన్నది. ఇంకో 4 మంత్రి పదవులు అడుగుతా ఉన్నారు. ఇప్పటికే 10 మంది ఏరిళ్ళు కాంగ్రెస్ పార్టీ లోపల బీఆర్ఎస్ నుంచి, ఇంకొక 16 మంది చేరికకు సిద్ధమైపోయింది. ఇట్లా 2/3 మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీని, ఆ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే న్యాయపరంగా చిక్కులు లేకుండా అవుతాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తూ ఉన్నది. వాళ్ళ అసెంబ్లీ సభ్యత్వం అనేది వాళ్ళ నియోజకవర్గాలకు వాళ్ళ అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తూ ఉన్నది. ఈ కేసు నుంచి బయటపడాలంటే ఎల్పీని విలీనం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్లతోటి సంప్రదింపులు చేస్తూ ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీకి జరిగిన అవమానాన్ని దెబ్బకొట్టచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసి ఒక దళితుడు శాసనసభ పక్షనేతగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కను అవమానిస్తూ అప్పుడు ఎల్పీని బీఆర్ఎస్ పార్టీలో చేరిక చేసుకున్నారు. సేమ్ అట్లాంటి దెబ్బను కొట్టాలి, తద్వారా ఒక కోపాన్ని తీసుకున్నట్టయితే. అదేవిధంగా వచ్చే ఎన్నికల లోపల, ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల లోపల స్థానిక సంస్థల లోపల కూడా బలంగా ఆ పార్టీ బలహీనపడవచ్చు. అదేవిధంగా మండలి లోపల పోటీకి దూరం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు స్థానిక సంస్థల లోపల ఆ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీ, ఇదే కదా రాజకీయం, వాళ్ళు చేసిర్రు వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీని ఏదైతే నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతున్నాడు, 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారని. ఎందుకు జాయిన్ అవుతారండి? 25 అంటే ఎర్రబెల్లి దయాకర్ రావుకు దేవుడు కలలో వచ్చి చెప్పిండా 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అవుతారని? టీడీపీ పార్టీ, తల్లి లాంటి టీడీపీ పార్టీని నువ్వు రొమ్ము గుద్ది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినావు కదా, అట్లా జాయిన్ అవుతారు అనుకుంటున్నావా? ఇలా యశస్విని రెడ్డి ఒక యంగ్ ఒక శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి చేతి లోపల ఓడిపోయాను. ఇంకా కేసీఆర్ వెనకేసుకొస్తున్నావు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మొత్తం అప్పులు మిగిల్చిపోయి కమిషన్లు తిన్నది. ఇదంతా నీ కళ్ళకు కనబడలేదా? ఇలా 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారట. ఇది ఎంత జోక్ ఉన్నదంటే అత్యంత దారుణంగా ఉన్నది. ఏఐసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన, వాళ్ళే జాయిన్ అవుతామంటున్నారు 16 మంది. 4 మంత్రి పదవులు ఇరి ఇప్పటికి జాయిన్ అయ్యో 10 మంది ఉన్నారు. వాళ్ళకు 2, ఇప్పుడు మీకు కొత్త వచ్చేటోళ్ళకు 2 మంత్రి పదవులు ఇరని అడుగుతున్నారు. నిజంగా అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోకపోవడం మంచిది. కేసీఆర్ ఏ తప్పు అయితే చేసిండో రేవంత్ రెడ్డి అదే తప్పు చేయొద్దని చెప్పేసి సగటు కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకు? సరైన మెజారిటీ ఉన్నది, ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రజల లోపలికి వెళ్తున్నారు. ఈ విధంగా వెళ్తే సరిపోతుంది కదా. వాళ్ళ ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అంత సుఖం పుసలేం కాదు. వాళ్ళు మళ్ళీ గెలుస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సజావుగా నడుపుకోగలిగితే మళ్ళీ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం లోపల ఉంటుంది. ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రజల లోపలికి ఆ పథకాలు కూడా చాలా బలంగా పోతున్నాయి. పథకాలకు లబ్ధిదారులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సమయం లోపల ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటేనే బాగుంటుంది. నగరానికి చెందిన, ఎందుకంటే వాళ్ళ పార్టీ ప్రజలు దూరం పెట్టిరు, అవినీతిమయమైనటువంటి ఆ పార్టీని ప్రజలు దూరం పెట్టిరు. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకోకపోవడమే రేవంత్ రెడ్డికి ఉత్తమం. ఎల్పీ ఇప్పటికే కాంగ్రెస్లో వీళ్ళంతా చెల్లని రూపాయలు వాళ్ళంతా. ఇప్పుడు జనంలోకి కేసీఆర్ ఎట్టకేలకు ఫామ్ హౌస్ వీడనున్న బీఆర్ఎస్ అధినేత. ఏడాది తర్వాత
కేసీఆర్ ఫామ్ హౌస్లో బోరు కొట్టి బయటికి రాబోతున్నాడట. 19వ తారీఖు పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం, తెలంగాణ భవన్ వేదికగా కార్యవర్గ మీటింగు, నెలాఖరు లోపల భారీ బహిరంగ సభకు ప్లాన్. ఎందుకంటే ఈ నెలాఖరు లోపల భారీ బహిరంగ సభ ప్లాన్ ఎందుకు చేస్తూ ఉన్నారంటే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా ఇది మొత్తం ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క బయటికి రావాలి, ఇట్లా అనాలి, మళ్ళీ 4 గప్పాలు కొట్టాలి, మళ్ళీ ఫామ్ హౌస్లో పోవాలి, మళ్ళీ ఏడాది ఉండాలి. ఎందుకు ఈ టైం లోపల ఒకరికొకరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ రోజు తప్పించి రోజు ఆ లబ్ధిదారుల అకౌంట్ల లోపల పైసలు పడతా ఉన్నాయి. కాబట్టి జీర్ణించుకుంటలేరు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ సైతం జీర్ణించుకోనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ టైం లోపల విస్తృత స్థాయి సమావేశాలు పెట్టాలి, కార్యకర్తలను మళ్ళా రెచ్చగొట్టాలి, పంచాయతీ ఎన్నికల లోపల ఏమన్నా అంతో ఇంతో లాభపడాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క పన్నాగం. న్యాయపరంగా ఇది ఒకటి అంటే ఇది మొత్తానికి 4గురికి మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే చెప్తున్నారట. ఈ విలీనం అనేది లేకుండా ఉంటేనే మంచిగుంటుంది. ఆ 4గురు ఎవరో ఆ 4గురికి మంత్రి పదవులు ఇచ్చుడు పక్కన పెట్టుర్రి. ఇలా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇయ్యిర్రి, కష్టపడ్డ కార్యకర్తలకు కార్పొరేషన్ పదవులు ఇయ్యిర్రి, కష్టపడ్డ కార్యకర్తలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులుగా అవకాశం ఇయ్యిర్రి. అప్పుడు పార్టీ అనేది తన బలంగా ఉంటుంది. కేసీఆర్ అదే చేసిండు. ఏమన్నా అనుకొని కార్యకర్తలకు దోషిపెట్టిర్రు, కార్యకర్తలు భూములు కబ్జాలు చేసిర్రు, పథకాలలో కమిషన్లు తిన్నారు, ఎక్కడికక్కడ అవినీతి చేసిర్రు. కాబట్టి ఆ పార్టీని దూరం పెట్టిర్రు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం లోపల ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నది, ప్రజల లోపలికి వెళ్తున్నది. కాబట్టి వీళ్ళ అవసరం ఏమి ఉండదు, వీళ్ళ అవసరం అసలే లేదు కాంగ్రెస్ పార్టీకి. మోయినాబాద్ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీదే. పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు జారీ చేసినాం. గ్యాంబ్లింగ్, యానిమల్ యాక్ట్స్ కింద కేసుల నమోదు, 64 మంది అరెస్టు, 30 లక్షల నగదు స్వాధీనం, 84 కోళ్లు, 46 కోడి కత్తులు, 55 కార్లు, 64 సెల్ ఫోన్లు సీజు, 200 మంది ఉన్నట్లు గుర్తించడం. పరారీలో 136 మంది ఉన్నారట. రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెళ్ళాడు. దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకి లీగల్ నోటీస్ పంపిస్తారట పోచంపల్లి. ఇది మోయినాబాద్ ఫామ్ హౌస్. మొన్నటికి మొన్న కేటీఆర్ బామ్మర్ దీంట్లో డ్రగ్స్, విదేశీ మద్యం బాటిళ్ళు, ప్యాకాట. ఇది ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వార్త. కేటీఆర్ అనుచరులు దాదాపు 200 మంది. ఈ పార్టీ కల్చరే ఇంత. ఫామ్ హౌజులు కట్టాలి, కోడి పందాలు పెట్టాలి, ప్యాకాట నిర్వహించాలి, డబ్బులు దండుకోవాలి. ఇది కోళ్ల పందాలు, గ్యాంబ్లింగ్ నిర్వహించిన రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం తోలకట్టలోని ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెందిందని మన డీసీపీ చెప్పుకొచ్చాడు. ఆయన పైన కేసులు నమోదు చేసి నోటీసులు కూడా జారీ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇది కథ. ఈ పుణ్యస్నానం 500 ఓన్లీ. ఫోటోలు పంపండి, పాపాలు పోగొట్టుకోండి. ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం. మహాకుంభమేళ నేపథ్యంలో కేటుగాళ్ళ కొత్త దంద. సోషల్ మీడియాలో అడ్వర్టైజ్ క్లిప్పింగ్ వైరల్. ఇది ఇక ఫోన్ వాళ్ళు ఉంటారు కదా, మహాకుంభమేళకు పోనోళ్ళు, వాళ్ళు 500 రూపాయలు ఫోన్పే చేస్తే, ఫోన్పే చేసి వాట్సాప్లో వాళ్ళ ఫోటో పంపిస్తే ఈ ఫోటో తీసుకువెళ్ళి ఆ త్రివేణి సంగమంలో ముంచి ఇక మీ పాపాలు పోయినట్టే అని చెప్తున్నారట. ఇక కొత్త దందాలు ఎంత దీంట్లో. ప్రతిదీ కూడా ఆ కుంభమేళ లోపల ప్రతిదీ కూడా క్యాచ్ చేసుకుంటా ఉన్నారు. మొబైల్ ఛార్జింగ్ పెడితే 1000 రూపాయలు, ఛాయ్ అమ్ముకునేటైనే రోజుకు 7000 రూపాయలు, యాప పుల్లలు అమ్ముకుంటా రోజుకు 2000. ఇట్లనే ఫోటోలు ప్రింట్ తీసి వాడు ఆ నీళ్ళల్లో ముంచి తీసి అబ్బా ఇక మీ పాపాలు పోయినాయి అని చెప్తే వీటికి 500 రూపాయలు. అట్లా ఎన్ని ఫోటోలు మూస్తున్నాడో వాడు, ఎంతమందిని మూస్తున్నాడో. అంటే మన యొక్క భక్తిని వాడు ఈ రకంగా క్యాచ్ చేస్తూ ఉన్నారు. ఇక చూడు, దేవుడు సొమ్ము స్వాహ, రషీదు పుస్తకంతో టికెట్ల దందా. అధికారులు ప్రజాప్రతినిధుల కుమ్మక్కు, ప్రతి ఏటా కోట్ల దోపిడీ. ఆడిటింగ్కు చిక్కకుండా జాగ్రత్తలు, ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదులు. అక్రమాలకు చెక్కు పెట్టేందుకు మంత్రి సురేఖ ఫోకస్. ఎలక్ట్రానిక్ టికెట్స్ జారీ చేసే యోచన లోపల సర్కారు.
రాష్ట్రంలోని వందలాది ఆలయాల ఆదాయం పక్కదారి పడుతున్నది. అధికారులు, టెంపుల్ చైర్మన్లు కుమ్మక్కై ప్రతి ఏటా కోట్లు స్వాహా చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శనం, కళ్యాణం, వ్రతాలు ఇలా పలు రకాల ఆర్జిత సేవలకు రషీదు పుస్తకాల ద్వారా టికెట్లు ఇచ్చే ప్రాసెస్లో అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తున్నది. ఇక్కడ పక్క అవినీతి అనేది జరుగుతుంది. ఈ ఆలయాలకు సంబంధించి పుట్టిట్టుగానే ఇక ఆలయాల లోపల చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఈ సెన్సిటివ్ ఇష్యూస్ లోపల మొన్న పిల్లి టెంపుల్లో మాంసం తీసుకొస్తే సీసీ ఫుటేజ్ లోపల అది బయటపడ్డది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇట్లా కావాలని ఇట్లా చేసిరని చెప్పేసి హిందూ అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సంఘాలు ఏదో ఒక మత కల్లోలాలు సృష్టించేటువంటి ప్రయత్నం జరిగింది. సీసీ ఫుటేజ్ లోపల అది బయటపడ్డది కాబట్టి ఓకే. ఇలా భూములను, ఆలయ భూములను అవినీతి చేసి ఆలయ భూములను కబ్జా పెడితే ఎవరు మాట్లాడరు? ఇదే హిందూ సంఘాలు ఇట్లా ఇవి కదా మాట్లాడాలి. ఇక చూడుర్రి, ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం నిజంగానే ఫోకస్ పెట్టాలి. ఈ రసీదులు ఇష్టం ఉన్నట్టు బుక్కులు కొట్టించి వాళ్ళ జేబులకే పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి ఎలక్ట్రానిక్ టికెట్స్ కంపల్సరీ జారీ చేయాలి. అప్పుడే ఆలయానికి రావాల్సిన ఆదాయం సక్రమ మార్గంలో వస్తుంది. ఈ ముస్లింలను బీసీ జాబితాలో చేర్చొద్దు. అట్లా చేస్తే ఆమోదించే ప్రసక్తే లేదు. హిందూ సమాజం అంతా తిరగబడటం ఖాయం. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల భయం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపిండు. ఇక కులగణన చేపట్టింది. బీసీ కులగణన లోపల 46% హిందూ బీసీలు ఉంటే 10% ముస్లిం బీసీలు ఉన్నట్టుగా కులగణన లోపల తేలింది. అయితే వాళ్ళని చేర్చొద్దని చెప్పేసి మరి బండి సంజయ్ చెప్పుకొచ్చిండు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక 10th ప్రశ్నాపత్రాలపైన క్యూఆర్ కోడ్, సీరియల్ నెంబర్ సైతం. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, నేరుగా మొబైల్ నెంబర్లకు ఆల్ టికెట్లు. కొత్త విధానాల అమలుకు విద్యాశాఖ ప్లాన్. 10వ తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు సీరియల్ నెంబర్ను సైతం ముద్రించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ బోర్డుల స్టూడెంట్ మొబైల్ నెంబర్కు నేరుగా హాల్ టికెట్ పంపిస్తే ఎట్లా ఉంటుందనే దానిపైన ఆలోచన చేస్తున్నారు. గురుకులాల్లో నేరుగా ఇంటర్ డిగ్రీ అడ్మిషన్స్, ఎంట్రన్స్ విధానం రద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. ఆ దోస్త్ అనేది తీసుకొచ్చి చాలా కాలేజీలు అడ్మిషన్లు కాలేదు, మూతపడ్డాయి. ఇలా వాళ్ళకి నచ్చిన కాలేజీ లోపల జాయిన్ అయిపోతారు. మళ్ళీ పాత పద్ధతికే ఓకే చేసారు. 3 స్థానాలు 90 మంది అభ్యర్థులు. ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల విత్డ్రా గడువు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి 56 మంది పోటీ. టీచర్ల స్థానం నుంచి 15 మంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం బరిలో 19 మంది. ప్రచారంలో స్పీడ్ పెంచనున్న క్యాండిడేట్లు. మొత్తానికైతే నామినేషన్ల విత్డ్రా గడువు అయిపోయింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి 56 మంది పోటీ చేస్తూ ఉన్నారు. టీచర్ స్థానానికి 15 మంది. వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీ చేస్తూ ఉన్నారు. ఇది పార్టీ లోపల మొత్తం కూడా సోషల్ మీడియా లోపల ఒక ఫైట్ నడుస్తూ ఉన్నది. ఇక్కడ బీజేపీ క్యాండిడేట్లను పెట్టింది. బీఆర్ఎస్ ఎన్నికల బరి లోపలనే లేదు. మరి బీఆర్ఎస్ బీజేపీకి ఇంటర్నల్గా సపోర్ట్ చేసినందుకే బరిలో లేదా అంటే అవుననే అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి క్యాడర్ అంతా ఎవరికి? బీజేపీకి చేయాలని ఆ పార్టీ వర్గాల నుంచి ఆ క్యాండిడేట్లకు సమాచారం ఉన్నది. వేగంగా రీజనల్ రింగ్ రోడ్ పనులు, నిధుల కొరత లేదు, వర్క్ పూర్తవుతున్న కొద్దీ ఫండ్స్ రిలీజ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం మేరకు రహదారుల నిర్మాణం. బీఆర్ఎస్ పాలనలో ఈ చట్టం పట్ల నిర్లక్ష్యం. ఏవియేషన్ రంగానికి ప్రోత్సాహం అందిస్తాం. ఆర్ఎండ్బి ప్రీ బడ్జెట్ మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి. లోక్సభలో కొత్త ఐటీ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్కు సూచన. బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి విపక్షాల వాకౌట్. మార్చి 10కి లోక్సభ సమావేశాలు వాయిదా. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ. ప్రస్తుతం రాష్ట్రంలో లోడ్ బడ్జెట్. నిర్మలా సీతారామన్ అప్పుల్లో కూరుకుపోయింది. ఇక చెప్పుర్రి, బీఆర్ఎస్ కేసీఆర్
మీటింగ్ పెట్టి చెప్పాలి, తెలంగాణను అప్పుల నిండా ముంచింది నేనే అని చెప్పాలి. తెలంగాణ రైతాంగాన్ని ఆత్మహత్యలకు పురిగొల్పేటట్టు చేసింది నేనే అని చెప్పాలి. విద్యా వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కారణం నేనే అని చెప్పాలి. వైద్య వసతులు లేకుండా చేసింది నేనే అని చెప్పాలి. అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పేసి లోక్సభ లోపల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తా ఉన్నది. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రస్తుతం రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నది. ఇలా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరే. ఒక్కొక్క పథకానికి డబ్బులు రిలీజ్ చేసి మీరు సర్పంచుల బిల్లులను మీ పార్టీ పనుల కోసం వాడుకున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను డైవర్ట్ చేసి మీ పార్టీ పనుల కోసమే వాడుకున్నారు. మొత్తం నిండా ముంచేసారు. కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ లోక్సభ సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని స్పీకర్ ఓం బిర్లాను కోరేళ్ళు. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసన తెలిపిన సభ నుంచి వాకౌట్ చేసినాయి. ఈ క్రమంలో స్పీకర్ సమావేశాలు మార్చి 10కి వాయిదా వేశారు. వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం, ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కంప్లీట్. సహకార సంఘాల పదవీ కాలం 3 నెలలు పొడిగింపు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. అద్వంత జీఈ తెలంగాణ కొత్త ఏఐ కోర్సు తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం 500 ప్రభుత్వ స్కూళ్లకు అనుసంధానం, 50,000 మంది స్టూడెంట్స్కు ప్రయోజనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థతో ఎంఓయు. మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన సీఎం. నేడు గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. బీసీ కులగణనపైన మంత్రి ఉత్తమ్, ఎస్సీ వర్గీకరణపైన సంపత్. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. అరే ఓకే. తెలంగాణ పేరుతో అద్వంత జీఈ తెలంగాణ పేరుతో రాష్ట్రంలో కొత్తగా ఏఐ కోర్సు తీసుకురానున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిని 500 ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేస్తూ 50,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. గురువారం ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ తోటి ఏఐ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం పైన ఇరుపక్షాలు సంతకాలు చేసినాయి. మొత్తం కూడా అప్డేట్ అవుతా ఉన్నారు. ఏ యుగం ఈ టైం లోపల మన ఈ జనరేషన్ తగ్గట్టుగా కోర్సులు కూడా ఉండాలని చెప్పేసి ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు అందరూ. దానికి అనుగుణంగానే 500 ప్రభుత్వ పాఠశాలల లోపల ఈ కోర్సును పెట్టాలని చెప్పేసి దానికి ఆ యొక్క బిల్డింగ్, ఆ భవనానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. భారత్లో స్టార్ లింక్ సేవలు, ఎలన్ మస్క్తో ప్రధాని మోడీ భేటీ. ఇండియాలో టెస్లా ఎంట్రీ, ఆవిష్కరణలు సహా పలు అంశాలపైన డిస్కషన్. యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్తోనూ సమావేశం. అమెరికాలో బిజీగా పీఎం. ఇక మణిపూర్లో రాష్ట్రపతి పాలన, సీఎం బీరేన్ సింగ్ రాజీనామా. అల్లర్ల నేపథ్యంలో గవర్నర్ అజయ్ కుమార్ బుల్లా నివేదికతో ప్రెసిడెంట్ ముర్ము నిర్ణయం. రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేస్తున్నట్లుగా హోంమంత్రిత్వ శాఖ ప్రకటన. ఇప్పటికి అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏదన్నా ఉన్నదంటే మణిపూర్. ఆ మణిపూర్ రాష్ట్రం లోపల నిత్యం అల్లర్లు. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ మన బీజేపీ పాలన లోపల అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఇంత ఎక్కువైపోతూ ఉన్నాయి. మహిళా జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం. వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేడు విధులు బహిష్కరణ. బార్ అసోసియేషన్. కొత్త జిల్లాలకు కొత్త సారథులు. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబాద్, గోల్కొండ, గోషామహల్. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా 13 మంది ప్రకటించిన బీజేపీ అధిష్టానం. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు.